హెల్త్ అయితే ఆయనకి అస్సలు బాలేదండి. నిన్నటి నుంచి అయితే గనక ఫుల్ ఫీవరు. ఫస్ట్ అయితే ఆయనకి ఇలా గవద బిళ్ళలొచ్చాయి. ఇంకా గవద బిళ్ళల వల్ల అయితే గనక ఫీవర్ వచ్చేసింది నాకు. వన్ సైడే వచ్చింది. ఇంకా ఈ గొంతు మొత్తం బాగా నొప్పిగా ఉంటుంది. కనీసం ఏమన్నా తినటానికి కూడా నాకు అవ్వట్లేదు. ఇంకా మింగటానికి అవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. ఇంకా ప్రమోద్ దగ్గర అయితే గనక ఓట్స్ ఉంటది కదా! అదైతే కొంచెం జారుగా మింగేయొచ్చు అన్నిదిలో. ఇంకా అదైతే గనక తీసుకుంటున్నా. కొంచెం నీరసం కూడా తగ్గిద్ది కదా అని చెప్పేసని. నిన్నటి నుంచి ఉంది ఫీవరు. ఇంక ఇప్పటికి స్టిల్ అట్లానే ఉంది. కొంచెం తగ్గుతున్నట్టు ఉంటుంది. మళ్ళీ అట్లానే వస్తుందనమాటను. ఇంక ఇక్కడ మ్యాటర్ ఏంటో తెలుసా? నాకు ఇప్పుడు ఫీవరిష్‌గా ఉంటుంది కదా! ఇంకా నా నుంచి వచ్చే ఫీడింగ్ కూడా పాలు కూడా అవి జ్వరం పాలు అవుతాయి కదా! ఇంకా రియో కంటే నేను ఫీడింగ్ ఇవ్వకూడదంట. అసలు ఎంత కష్టమైన సిచ్యువేషనో కదా ఒక తల్లికి. ఇంకా నేనైతే ఆయనకి అసలు ఉండలేను. ఎందుకంటే వాడు ఏడుస్తాడు పాలకి. వాడేమి ఇయర్ బేబీ కూడా కాదు, మంత్స్ బేబీ. అసలు పాలు తాగకుండా ఎట్లా ఉంటాడు? ఎంత ఫుడ్ తిన్నా సరే ఖచ్చితంగా ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. ఇవ్వకపోతే కొట్టనన్నా కొడతాడు వాడు. ఇవ్వద్దన్నోళ్ళని ఇవ్వకోకుండా ఉన్నందుకు నన్ను ఇద్దరిని కొడతారు కూడా ఇంకా వాడు. నేనైతే అసలు ఉండలేను వాడికి ఫీడింగ్ ఇవ్వకోకుండా. ఎందుకంటే వాడు ఇంకా చిన్న పిల్లడు, మంత్స్ బేబీ, 10 మంత్సే వాడికి ఇంకా. ఇంకేదైతే అది అయింది. ఫీడింగ్ ఇవ్వకుండా ఎట్లా ఉంటారండి? జ్వరం పాలని చెప్పేసి అని ఇవ్వద్దంటున్నారు. అసలు మీకేమైనా తెలిస్తే నాకు కొంచెం చెప్పండి, ఇవ్వచ్చో ఇవ్వకూడదా అనేది. చల్లగాలి అయితే కనుక చెవుల్లోకి వెళ్తే ఆ గవద బిళ్ళలు ఇంకా ఎక్కువ అవుతాయంట. అందుకని చెప్పేసి చెవులు అయితే కనుక అట్లా కవర్ చేస్తాను. ఫుల్ కోల్డ్ కూడా ఉంది దాంతోపాటు.